నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, పోలిపల్లిలో జరిగిన టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఒక నూతన ఉత్సాహం రెండు పార్టీలకు వచ్చినట్టుగా కనిపిస్తోంది వాతావరణం చూస్తుంటే. ఏమంటారు? డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా జరిగింది అనుకోవాలా. 4.5 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారిలో ఉత్సాహం ఎప్పుడు లేని విధంగా నేను సభలో ఆయన మాట్లాడి తిని బట్టి అర్థమవుతుంది. నా జీవితంలో ఎప్పుడు ఇంత జనాన్ని చూడలేదన్నాడు. అంటే టీడీపీ జనసేన కలయిక, దాని ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సభకు రారని చెప్పన్నారు, రాకపోతే వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి క్రియేట్ చేయటం అధికార పార్టీ చాలా రకరకాలుగా చేశారు. ఏదైనా కానీ తర్వాత సంగతి 2.5 years సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారితో మంత్రాలు జరపటం, ఫ్యూచర్లో ఎలా కలిసి వెళ్ళాలంటాం, లోకేష్ గారు పట్టుపట్టడం, పవన్ గారు తప్పకుండా ముఖ్య అతిథిగా రావాలని కోరుకోవటం, ఇవన్నీ చకచకా జరిగిపోయిన పరిణామాలు. ఏదైతే ఏమండి నిన్న జరిగిన పరిణామాలు చూస్తే కనుక ఒకవైపు వరుసగా వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడు, బాలకృష్ణ ఎలా మాట్లాడు, లోకేష్ ఎలా మాట్లాడు, చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడు, ఈ నలుగురు కూడా మాట్లాడిన తీరులో చాలా పరిణితి కనపడింది. ముఖ్యంగా దీనికి సెంటర్ ఆఫ్ దీని సభ ఆబ్జెక్ట్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు అవతరించిన తీరు. ఒకప్పుడు అతన్ని అనేక రకాల విమర్శించిన రాజకీయ నాయకులు కూడా ఈ రోజున ఆయన పట్టుదల, ఆయన చిన్న వయసులో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగ్బంధించిన తీరు కావచ్చు, అడుగడుగున అవరోధాలు కల్పించారు. తండ్రిని ఒకవైపు జైల్లో పెట్టడం, ఆ టైంలో ఆయన పడిన క్షోభ ఇంకొకటి ఉండదు. అటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ తీరు మనం అభినందించాల్సిందే లోకేష్ గారిని. సమకాలీన పరిస్థితుల్లో అతను మాట్లాడినప్పుడు కూడా నాకు కష్టాలు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఫస్ట్ కాలు నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది, పవన్ అన్న దగ్గర నుంచి వచ్చింది అని చెప్పంటాం. ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనంటాం. ఒక మంచి అట్మాస్ఫియర్, అది గుండె అంతరాల నుంచి వచ్చినట్టుగా కనపడింది. అది క్యాడర్ కోరుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా టీడీపీని సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తారు, మనకు రాదేమో అవకాశం, మా నాయకుడికి రాదేమో అనే ఆలోచన క్యాడర్లో ఉన్నది. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరులో కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అందరూ మాట్లాడిన తీరులో ఒకటే, పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ చెప్పకుండా మేము ఏది చేయము, ఆయనతో కలిసి అడిగేస్తామని చెప్పటం అది మంచి పరిణామంగా భావించాలి. వీఆర్ విత్ యూ అని లోకేష్ని ఆ రోజు మాట్లాడటమే కాకుండా ఆయన తండ్రి గారి కోసం రాజమండ్రి వెళ్ళి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పొత్తులు ప్రకటించడం, ఇవన్నీ కూడా మంచి పరిణామం. సరే, ఇప్పుడు ఈ భేటీలు కలయికలు మొన్న 2.5 గంటల పాటు ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడటం, ఇప్పుడు సభలో కనిపించడం, మాట్లాడటం ఓకే. అంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ జన సైనికుల్లో, జనసేన పార్టీలో మా నాయకుడికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, మా పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఈ విషయం చాలా లోతుగా చర్చ జరుగుతుంది. వాళ్ళేమన్నా అసంతృప్తికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుందా? సీట్ల ప్రకటన తర్వాత ఏమన్నా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా? అంటే అది నిన్న సభ జరిగిన తర్వాత క్లారిటీ కనపడింది. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు టీడీపీ క్యాడర్ చూస్తున్న ఇది సరి సమానంగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో సరి సమానంగా క్యాడర్ అంతా చూస్తుంది. ఒకవైపు ఆయన ఎంపీ గారు మాట్లాడిన చూస్తే ఎర్రనాయుడు గారి కుమారుడు చాలా అద్భుతంగా, రామ్మోహన్ నాయుడు అద్భుతంగా ఆయన ప్రశంసించిన తీరు పవన్ కళ్యాణ్ గారిని, అతను నభూతో భవిష్యత్ అన్నట్టు యాంకర్లు, పెద్ద పెద్ద యాంకర్లు కూడా మాట్లాడలేరు. ఆ విధంగా ఆయన్ని ఎలివేట్ చేసుకున్నారు. ఆయన కింద వచ్చినప్పటి నుంచి స్టేజీ మీద కాడి నుంచి ఆయన మాట్లాడే కారు వెళ్ళేదాకా కూడా టీడీపీ కనపరిచిన ప్రేమ, మేము జనసేనతో కలిసి వెళ్తాం, ఈ 100 రోజులు చాలా కీలకం అన్నారు. ఈ 100 రోజులు ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి దాటిన ఓటర్లు, యువత చాలా ప్రతిరోజు 1 గంట అయినా మీకోసం మీ భవిష్యత్తు కోసం స్పెండ్ చేయమని అంటాం. ఇవన్నీ మంచి పరిణామంగా భావించాలి. ఒకవైపు రెండోది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత టీడీపీ ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా జనసేన క్యాడర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో టీడీపీ క్యాడర్ కూడా ఎందుకు టీడీపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇట్లా చూస్తుందంటే, పవన్ కళ్యాణ్కి ఉన్న విశేష ప్రజాదరణ 10 సంవత్సరాలుగా సస్టైన్గా పాలిటిక్స్లో ఉంటాం కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఎవడంటే ఒక వ్యక్తే కనపడ్డాడు అనేది కావచ్చు. కాబట్టి ఈ విషయంలో, సీట్ల విషయంలో నిన్న జరిగిన ఆయన ప్రాధాన్యత చూస్తే గౌరవప్రదంగానే ఆ పార్టీకి సీట్లు ఇస్తారనేది స్పష్టంగా అవగతం అవుతుంది. అది ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఎంపీ విషయంలో కావచ్చు. సార్, నాకున్న ఆలోచన ప్రకారం గౌరవప్రదం అయితే ఎట్టి పరిస్థితిలో ఒక 50 సీట్లు ఇవ్వాలనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. అట్లా ఇప్పుడు సుమన్ టీవీలో కావచ్చు, మనం కావచ్చు, వేరే ఛానల్లో. ఎందుకంటే ఆయనకి ఒకప్పుడు 2014లో
ఆయన కోసం అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కావాలని అసలు పోటీ చేయకుండానే పదవీకాంక్ష లేకుండా ఏ పదవి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సీఎం చేసింది, ప్రపోజ్ చేసింది. 50 సీట్లు అడిగితే అడగొచ్చు సార్, కానీ అంతిమంగా ఇరు పార్టీల ప్రభుత్వం ఏర్పడాలి అంటే గెలవాలంటే గెలిచే అభ్యర్థులు ఉన్నారా ఇది కూడా చూసుకోవాలి. డెఫినెట్గా సార్. ఇప్పుడు జోగి గారు రిలీజ్ చేశారు నిన్న 57 సీట్లో గెలిచే అభ్యర్థులు 57 స్థానాలు ఇవ్వాలని. ఆయన మొదటి నుంచి కూడా 60 స్థానాలు గత ఎలక్షన్స్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు దాటిని ఆ ఓటు కూడా కీలకం అంటున్నారు. ఇప్పుడు 39.5% ఓట్లు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం టీడీపీకి వచ్చింది. టీడీపీకి 49.5% అట్లా వచ్చింది. ఎవరికి? ఈ పార్టీకి, వైసీపీకి. తర్వాత 6.5 జనసేనకు వచ్చింది. మార్జిన్ ఎంత కనపడుతుంది? 2నే కనపడుతుంది. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, 2 to 3%. అంటే ప్రతి పర్సెంటేజ్ ప్రతి ఓటు కీలకమే. ఇప్పుడు 6.5 దగ్గర ఉందా అంటే జనసేన లేదు, 18 to 22% పెరిగింది. అప్పుడు జనసేన కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. జోగి గారు చెప్పినా, మేము చెప్పినా, ఇంకొకరు చెప్పినా అల్టిమేట్గా ఏంటంటే 50 సీట్లు ఇస్తారు. లేకపోతే 50 సీట్లు ఇస్తే 40 సీట్లు గెలుచుకున్నారని గౌరవంగా ఉంటుంది కదా. లేకపోతే 40-45 మధ్య ఆగాలి. ఆగిందనుకోండి ఉన్న పరిస్థితుల రీత్యా గౌరవంగా ఒక 5 ఎంపీలు, ఒక 8 స్థానాలు అని చెప్పేసి స్థానాలు కనపడుతూ ఉన్నాయి, పక్కా గెలిచాయి. 25 సీట్ల లోపు అంటే జనసేన కేడర్లో ఒక అభద్రతా భావం ఉంటుంది. జోగయ్య గారు చెప్తుంది కూడా అదే. మీకున్న పరిస్థితులు ఏంది? సామాజిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో జనసేన కేడరు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. ఎందుకంటే పద్దాకలు పల్లకీలు మోయటానికి జనసేన కేడర్ సిద్ధంగా లేదు సార్. ముందుకెళ్ళిపోయి పోటీ చేస్తే క్షేత్రస్థాయిలో నుండి జనసేన కేడర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదంటారా? చేసే పరిస్థితి ఉండదు సార్. ఎందుకంటే నేను పొత్తుకి నష్టమే. అది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా. 25 లోపు వస్తే ఇంకెందుకు ఆ మాత్రం పోటీ చేయటం ఎందుకు సార్? ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు మనం విశ్లేషణాత్మకంగా చెప్పుకుంటున్నాం. మా నాయకుడు కాదు సార్, నేను జర్నలిస్ట్ని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతా సరి సమానమే. సమాన దృష్టి మాకు ఉన్నది ఉన్నట్టు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ మా నాయకుడు అనుకుంటే 20 సీట్లు వస్తే రాదు అని చెప్పేసి అనుకోగలరు. చంద్రబాబు గారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కేడర్ను ఉద్దేశించి, జనసేన కేడర్ను ఉద్దేశించి ఇలా అనే అవకాశం ఉంది కదా. మీ నాయకుడు ఒప్పుకున్నాడు 20 ఇక్కడ 20 సీట్లుకి కనుక పోటీ చేయటం కంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ చాలా బాగుంటుంది. ఎడుదిరిగి బీజేపీ సపోర్ట్ ఉంటుంది. ఆ 20 సీట్లు కూడా ఎక్కడి నుంచి? ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు పోటీ చేస్తే 20 సీట్లు వస్తాయి. ఇకపోతే రాయలసీమలో రాజంపేట, లేదా పుట్టపర్తి, లేకపోతే తిరుపతి, కాళహస్తి సీట్లు వస్తాయి. ఒక 5 సీట్లు రాయలసీమలో వస్తాయి. కోస్తాలో విజయవాడ కాడి నుంచి, అవనగడ్డ కాడి నుంచి, లేకపోతే గుంటూరు కావచ్చు, పొన్నూరు కావచ్చు, తెనాలి కావచ్చు సీట్లు వస్తాయి. లేకపోతే ఉత్తరాంధ్ర వచ్చి తనకి విశాఖపట్నం, చోడవరం, యలమంచిలి, లేకపోతే ఈ మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఆయన విశాఖపట్నంలో గాజువాక కావచ్చు, ఏదైనా కావచ్చు, పెందుర్తి కావచ్చు, ఇటు పిఠాపురం కావచ్చు, రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆయనకి ఇండివిజువల్గా పోటీ చేస్తే 34లో ఇప్పుడు 20 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంది సార్. ఇంటెలిజెన్స్ వర్గాలు 20-25 మధ్య వస్తాయి. మరి ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి ఇక్కడ అనేది జనసేన కేడర్ అడుగుతుంది. జనసేనలో ప్రతి ఒక్కరు ఆలోచన గౌరవప్రదం అంటే ఎట్లా? ఎట్టి పరిస్థితుల్లో 40 to 50 మధ్య సరే పొట్టు విడుపులు ఉండాలి. ఆ ఉంటేనే గౌరవప్రదంగా ఉంటారనేది ఆలోచన. ప్రతి సీటు తగ్గే కొంది వైసీపీకి ప్లస్ అవుతుంది. జనసేన సీటు 10 తగ్గే కొంది వైసీపీకి ప్లస్ అవుతుంది. వైసీపీకి మైనస్ కావాలంటే జనసేనకి పెంచుకోవాలి. ఇప్పుడు 175 స్థానాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 50 సీట్లు జనసేనకి ఇస్తే నష్టం ఏంటి? ఒక 8 ఎంపీలో లేకపోతే 5 ఎంపీ సీట్లు ఇచ్చారు, నష్టం ఏంటి? మిగతా మీరు 25లో మిగతా పోటీ చేయొచ్చు కదా. రేపు బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. బీజేపీ కూడా 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి కదా. 10 + 50 60 పోతే 40 + 75 ఎంత అండి? 100 స్థానాలు మీరు పోటీ చేయొచ్చు కదా. 100 స్థానాలు టీడీపీ పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు టీడీపీ 100 స్థానాల్లో ఇప్పుడు వీళ్ళు గౌరవప్రదంగా ఇచ్చినప్పుడు 50 స్థానాలు జనసేనకి, జనసేన కేడర్ మొత్తం కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది కదా. మరి మీరు 20 సీట్లు ఇచ్చి కన్ఫైన్ అయ్యారనుకోండి, మా నాయకుడు మమ్మల్ని నమ్మలేదు, ఆ రోజు సీఎం అవడానికి కారణం మా పవన్ కళ్యాణ్ కాదు కదా. మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎన్నాళ్ళు మీరు మిమ్మల్ని మోస్తూ ఉండాలి, మావాడి ముఖ్యమంత్రి కాదా? నాట్ ఓన్లీ ఇది కాదు సార్, గౌరవప్రదమైన సీట్ల విషయంలో కావచ్చు, పవర్ షేరింగ్ విషయంలో కావచ్చు క్లారిటీ ఉండాలా. అది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే ఉండాలా. ఆ నోటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ పొత్తు కలయికి డెఫినెట్గా ఇంకో 15 రోజుల క్లారిటీ వస్తుంది. వచ్చిన పరిణామాలు చూస్తే నిన్న సభలో కూడా చెప్పారు. నెక్స్ట్ మీటింగ్ అమరావతి, తిరుపతి అంటున్నారు. మేనిఫెస్టో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రకటిస్తామంటున్నారు. పొత్తుల విషయం కాబట్టి కొన్ని కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి సార్. ఎట్లా ఉండబోతుంది, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ హామీలు ఉంటాయి అనేది కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఆడబిడ్డకు మహాశక్తి కార్యక్రమం కింద నెలకు 1500 ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం, ఇప్పుడు అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అని పెట్టి
15,000 ఏడాదికి ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. అంటే సంక్షేమ రాజ్యం ఇప్పుడు ఏదైతే సంక్షేమం అది ఎటు పోతుందో ఆ సంక్షేమం కొనసాగుతుంది, దాంతోపాటు అభివృద్ధి కూడా కలుపుకొని ముందుకు పోతామని చెప్పదలుచుకున్నారా ఈ కార్యక్రమంలో? డెఫినెట్గా అండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చే ఉచితాలు, వీళ్ళు ఇచ్చే బట్టన్ నొక్కితే వచ్చే పథకాలు వైసీపీకి సానుభూతి పరులకు, వైసీపీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి వెళ్తున్నాయి. మిగతా టీడీపీ కానీ జనసేన సానుభూతి పరులకు వెళ్తలా. అంటే కొంత వర్గానికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇటువంటి ఈ కల్పిస్తామంటే ముఖ్యంగా మహిళలు సిలిండర్ల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఒక భరోసా కావచ్చు, ఆర్థికంగా సహాయం చేయటం, లేకపోతే ఆర్టీసీ 1500 యువత నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్. మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు యూత్ అంతా ఎవరి వైపు చూస్తారు? మార్పు కోసమే చూస్తారు కదండి. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ 4.5 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమి లేవు. తీర ప్రాంతం అంత ఉంది, కనీసం పరిశ్రమలు లేవు, ఐటీ పరిశ్రమలు లేవు. జనసేన టీడీపీ వస్తే మొదటి నెల నుంచే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తారా? డెఫినెట్గా ఇస్తారు. ఆటోమేటిక్ ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రం చూడండి సార్, 6 గ్యారెంటీలు ఇచ్చారు, 2 ఇంప్లిమెంట్ చేశారు, 2 రేపు మాపో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇచ్చిన మాట నెరవేర్తించుకోవాల్సిన బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిన పక్షాలదే ఉంటుంది. బస్సు ప్రయాణం పక్కన రాష్ట్రం కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న పారామీటర్స్ ఇచ్చా ఇరువురు కూడా వాళ్ళు 6 హామీలు కావచ్చు, జనసేన 4 కావచ్చు, ఏదైనా మొత్తం టోటల్గా 10-9 దగ్గర వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో దిశగా ముందుకెళ్తుంది. ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలు, సమాజంలో అట్టడుగున అణచివేతకు గురవుతున్నారు, ఎవరు పార్టీలకు అత్యంత పార్టీలు ఎలక్షన్లు సార్, ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. 3 నెలల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీలు ఎవరో ఒకటి అధికారులు రావాలి. క్రికెట్ మ్యాచ్ 4 సంవత్సరాలు కూడా వరల్డ్ కప్ జరిగిద్దండి. తర్వాత 4 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందే కదా. ఇప్పుడేంటి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది ఎలక్షన్స్. ఎలక్షన్స్లో మిగతా ఓటు కక్షపూరిత ఇదిలో ఉండకూడదు సార్. రాజకీయ పార్టీ అనేది అయిపోతే అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఎవరైతే మనకు ఓటేయలేదో వాళ్ళని కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఓటేపించుకునేటట్టు ఉండాలి. అది సంక్షేమ దిశగా అడుగులేయాలి. ఇక వైసీపీలో ఏంటంటే సంక్షేమం చెప్పి ఈ ప్రభుత్వం మొత్తం దివాళా తీసింది, అప్పులు గొప్ప చేశారని చెప్పి ఒకవైపు మీరే విమర్శిస్తున్నారు. మళ్ళీ దానికి మించిన సంక్షేమం అంటే తెలుగుదేశం జనసేన గురించి మాట్లాడుతున్నా, దానికి మించిన సంక్షేమం ఉంటుంది, ఇంకా అదనపు కార్యక్రమాలు చేస్తామంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం డెఫినెట్గా కదా. ఇప్పుడు 6,71,000 కోట్ల రూపాయలు నష్టాల్లో తీసుకొచ్చారు, అప్పులు తీసుకొచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ అసెంబ్లీలో చూపించారు. మరి అభివృద్ధి పదంలో అగ్రగామిగా హైదరాబాద్ ఉందని చెప్పేసి మీడియాలో అన్నింటిలో చూపిస్తున్నాము. ఎక్కడుంది? కొంత సెక్టార్లో మాత్రం ఉంది. అది పల్లెల్లో ఉందంటే పల్లెల్లో లేదు. ఎందుకు 6 లక్షలు ఇంత అభివృద్ధి చెందింది, మిగులు బడ్జెట్ ఉండి, తెలంగాణ కంటే మిగులు బడ్జెట్ ఉంటుంది తెలంగాణ, ఎందుకు 6,71,000 కోట్లు అప్పులు వెళ్ళిపోయింది? ఎవరు దాని మీద అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, దాని కన్సల్ట్ శాఖల మీద విచారణ చేయాలి అనే బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2.5 లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు నాయుడు 2019 దిగిపోయేటప్పుడు, మరి ఇప్పుడు 6.5 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్లారు కదా. 9 లక్షల అప్పు, 9 లక్షలు కాదు మొత్తం, నిన్న ఈనాడు పేపర్లో నేను చూశాను, 10 లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక్కొక్క హెడ్ మీద 2 లక్షల అప్పు సార్, పిల్లవాడి మీద కూడా. ఇది ఎవరు ఉచితాలంటే మరీ కూడా మనుషులు సోమరిపోతులు చేయకూడదు. నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి చూసి ఇవ్వాలి. కానీ అందరికీ ఇస్తే ఏముంటుంది? మళ్ళీ ఇబ్బందులు అయితే ఆర్థికంగా ఎవరి మీద, రిజర్వ్ బ్యాంక్ మీద లేకపోతే సెంట్రల్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అనేక ఇబ్బందులు వస్తాయి తప్పితే. కాబట్టి సంక్షేమం ఏ విధంగా ఉంటుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఒక అవగాహనతోనే ముందుకు పోయే అవకాశం ఉందంట. డెఫినెట్గా ఇప్పుడున్న లోపాలని సరిచేసుకొని ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, సమర్థవంతులు ఉన్నారో, పార్టీలకు అతీతంగా టీడీపీ అయినా జనసేన అయినా కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల్లో లోపాలను సరిదిద్దుకుంటా ఇంకా మరింత సరళీకరంగా ముందుకు తీసుకెళ్తే ఆర్థిక అభివృద్ధిలో మంచి ప్రయత్నం జరుగుతుంది. చూద్దాం సార్, 3 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఏ విధంగా ఉంటుంది కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి.